మెగా9 టీవీ నేను మీరాని. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ పేరు వినపడితే చాలు పాకిస్తాన్ వెంటనే మైక్ అందుకుంటుంది. కశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం కావాలి, స్వేచ్ఛ కావాలి అంటూ ప్రపంచ దేశాల ముందు మొసలి కన్నీరు కారుస్తుంది. కానీ అదే పాకిస్తాన్ దశాబ్దాలుగా అక్రమంగా ఆక్రమించుకొని పాలిస్తున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం పీఓకే అనేది ఒక స్వతంత్ర ప్రాంతం. దాని పేరు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని గర్వంగా పిలుచుకుంటారు. వారికి ఒక ప్రత్యేక జెండా ఉంటుంది, ఒక ప్రధాని ఉంటాడు, ఒక సుప్రీంకోర్టు కూడా ఉంటుంది. ఇవన్నీ వింటే నిజంగానే పీఓకేకు పూర్తి స్వాతంత్రం ఉందని ఎవరైనా భ్రమపడాల్సిందే. కానీ అది నిజం కాదు. అదంతా ప్రపంచాన్ని నమ్మించడానికి పాకిస్తాన్ దశాబ్దాలుగా ఆడుతున్న ఒక అతిపెద్ద పొలిటికల్ జిమ్మిక్. పేరుకేమో ఆజాద్ కాశ్మీర్, కానీ ఆ ఆజాద్ కాశ్మీర్ను నడిపించే రిమోట్ కంట్రోల్ మాత్రం ఇస్లామాబాద్లో రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో భద్రంగా ఉంటుంది. అసలు పీఓకే ముసుగులో పాకిస్తాన్ చేస్తున్న ఈ చీటింగ్ గేమ్ ఏంటి? లెట్స్ వాచ్. పీఓకేకు సొంతంగా ఒక రాజ్యాంగం ఉంటుంది. దాన్ని ఆజాద్ జమ్మూ కాశ్మీర్ తాత్కాలిక రాజ్యాంగ చట్టం 1974 అంటారు. దీని ప్రకారం పీఓకేలో ఎన్నికలు జరుగుతాయి, ఎమ్మెల్యేలు గెలుస్తారు, వాళ్లకు ప్రధాని మంత్రి కూడా ఉంటాడు. ఇదంతా బయట ప్రపంచానికి చూపించే కలరింగ్. కానీ అసలు వాస్తవం ఏంటంటే పీఓకే అసెంబ్లీకి ఎలాంటి అధికారాలు ఉండవు. అది కేవలం ఒక రబ్బర్ స్టాంప్ లాంటిది. ఇస్లామాబాద్లో ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం ఏ చట్టం చేసి పంపితే ఇక్కడ వాళ్ళు కళ్ళు మూసుకొని సంతకం పెట్టాల్సిందే. అసలు పాకిస్తాన్కు విధేయత చూపని ఏ ఒక్క రాజకీయ నాయకుడు పీఓకేలో ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు అనేది అక్కడి రాజ్యాంగంలో రాసిపెట్టున్న నగ్న సత్యం. మరి పీఓకే ప్రధాని దగ్గర పవర్ లేకపోతే అసలు పవర్ ఎవరి చేతిలో ఉంది? ఇక్కడే వస్తుంది పాకిస్తాన్ ఆడుతున్న అతిపెద్ద పొలిటికల్ గేమ్, ది కాశ్మీర్ కౌన్సిల్. ఈ కాశ్మీర్ కౌన్సిల్కు చైర్మన్ ఎవరో తెలుసా? పీఓకే నాయకుడు కాదు, సాక్షాత్తు పాకిస్తాన్ ప్రధానమంత్రి. పీఓకేకు సంబంధించిన బడ్జెట్, ఫైనాన్స్, భద్రత, పన్నులు ఇలా ప్రతి కీలకమైన అంశం ఈ కాశ్మీర్ కౌన్సిల్ చేతుల్లోనే ఉంటుంది. అంటే పీఓకేలో ఏ చిన్న అభివృద్ధి పనులు జరగాలన్నా ఇస్లామాబాద్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే. పాక్ ప్రధాని ఆడించినట్లు పీఓకే ప్రభుత్వం ఆడాల్సిందే. అందుకే నిపుణుల పీఓకేని రిమోట్ కంట్రోల్ స్టేట్ అని పిలుస్తారు. ఇక పాకిస్తాన్ మిలిటరీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పీఓకేలో ఆర్మీ కనుసన్నలు లేకుండా ఒక ఆకు కూడా కదలదు. ఎవరైనా నిజంగానే స్వాతంత్రం కావాలని అడిగినా, తమ హక్కుల కోసం రోడ్డెక్కినా, కరెంటు బిల్లులు తగ్గించాలని పోరాడినా పాక్ ఆర్మీ నేరుగా రంగంలోకి దిగుతుంది. ఇటీవల పీఓకేలో జరుగుతున్న అల్లర్లే దీనికి తాజా ఉదాహరణ. హక్కులు అడిగిన జాక్ నాయకులను ఉగ్రవాదులుగా ముద్రవేసి వారి తలలకు ₹1 కోటి వెల కట్టి వేటాడుతోంది పాక్ ప్రభుత్వం. పీఓకేలో పత్రికా స్వేచ్ఛ ఉండదు. స్వతంత్ర జర్నలిస్టులు నిజాలు రాస్తే ఏమవుతారో ఎవరికీ తెలియదు. పాకిస్తాన్ జిందాబాద్ అనకపోతే వారిపై ఏకంగా దేశద్రోహం కేసులు నమోదు చేసి జైళ్లలో మగ్గేలా చేస్తుంది పాక్ ఆర్మీ. పీఓకేలో ఉన్న ప్రధానమైన వనరు నదులు నీరు, మంగ్లా డ్యాం, నీలం జైలం లాంటి భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ద్వారా వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఇక్కడే ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీ జరుగుతుంది. పీఓకే భూముల్లో వారి నదుల ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు మొత్తం నేరుగా పంజాబ్, ఇస్లామాబాద్ లాంటి పాకిస్తాన్ నగరాలకు తరలిపోతుంది. కానీ ఆ పవర్ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన పీఓకే స్థానికులకు మాత్రం కరెంటు కోతలు, భారీ ఎత్తున కరెంటు బిల్లులు బహుమతిగా ఇస్తుంది పాక్ ప్రభుత్వం. వనరులు పీఓకేవి, లాభాలు మాత్రం పాకిస్తాన్వి. ఈ ఆర్థిక దోపిడీపై ప్రశ్నిస్తే వారి అంతం తప్పదు. ఇది పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ ముసుగులో ఆడుతున్న అసలు సిసలు పొలిటికల్ గేమ్. ఒకవైపు ఐక్యరాజ్య సమితికి వెళ్లి కశ్మీర్ పేరుతో ఏడవడం, మరోవైపు తమ ఆధీనంలో ఉన్న పీఓకే ప్రజల హక్కులను కాలరాస్తూ రిమోట్ కంట్రోల్తో వారి భవిష్యత్తును శాసించడం. పాకిస్తాన్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుంది. పీఓకేకి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పాకిస్తాన్కు బానిసలా ఉండడమే అన్నది జగమెరిగిన సత్యం. మరి ఒక దేశంగా ఫెయిల్ అయిన పాకిస్తాన్ చేతిలో పీఓకే ప్రజలు ఇంకెన్నాళ్ళు ఇలా నలిగిపోవాలి? పీఓకే అటానమీ పేరుతో పాక్ ఆడుతున్న ఈ పొలిటికల్ జిమ్మిక్కు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడంటే అది కాలమే నిర్ణయించాలి.